వైజాగ్ పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటని ఒక Q&A పెడితే లైక్ మన ఫాలోవర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్న. సో వాటి గురించి ఇంటరాక్ట్ అవుతాం. ఇప్పుడు టీడీపీకి ఓట్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో ఏం చేస్తారు? పర్టికులర్ టు వైజాగ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మెనీ థింగ్స్. మనకి ఏంటంటే రవి, ఇప్పుడు వీఆర్ ఇన్ పవర్ ఫ్రమ్ 14 to 19 కదా. సో 14 to 19లో ఉన్నప్పుడు విశాఖపట్నం ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రావాలి, స్టేట్ వైడ్ తీసుకుని రావాలి. అంటే కొంత ఏంటంటే పబ్లిసిటీ వెళ్ళింది, వీళ్ళు అమరావతియే డెవలప్ చేస్తున్నారు, విశాఖపట్నం డెవలప్ చేయట్లేదు అని. నేను ఇంకేదో మీటింగ్ కాంటెక్స్ట్లో డేటా వెళ్ళి చూశాను. ఫ్రమ్ 14 to 19 స్టేట్ వైడ్ ఆల్మోస్ట్ 4,000 కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి, అంటే నాట్ ఆల్ ఆర్ ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్, కొందరు తెలుగు వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళే కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు 3,900 ఆర్ స్మాల్ కంపెనీస్, అంటే MSMEs అంటారు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఒక 237 ఏమో లార్జ్ ఎంటర్ప్రైజ్, అంటే 500-1000 మంది అట్లా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. సో ఓవరాల్ స్టేట్లో 237 లార్జ్, 3,900 స్మాల్ వస్తే, MSMEs వస్తే 5,10,000 అట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఆఫ్ దట్ 70,000+ was generated in Vizag alone. Of the 240 companies, 40 large companies ఇక్కడికి వచ్చినాయి. Of the 3,900 MSMEs, 300 వైజాగ్లో వచ్చినాయి. సో స్టేట్ వైడ్ మనం చూసుకుంటే మనకి చాలా సిటీస్, చాలా ఏరియాస్ ఉన్నాయి కదా. బట్ 70,000 అవుట్ ఆఫ్ 5 lakh అంటే 15% ఇక్కడే వచ్చింది. అది ఈ 5 yearsలో మనం మిస్ అయింది. విశాఖపట్నంలో ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సృష్టించారో ఒకసారి చూపించాలి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ 5,000. సో అది మనం మార్చాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్. నేను కూడా నా ఎంపీ మేనిఫెస్టోలో కూడా ఓవరాల్ స్టేట్లో 20 lakh జాబ్స్ టీడీపీ క్రియేట్ చేస్తానని చెప్తే, నేను 1 lakh జాబ్స్ తీసుకొస్తాను యాజ్ అన్ ఎంపీ అని కూడా ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఓవరాల్ బియాండ్ జాబ్స్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటి అంటే, దే వాంట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పొల్యూషన్ తక్కువ ఉండాలి, మంచి వాటర్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ కాస్ట్ అందుబాటులో ఉండాలి, హౌస్ రెంట్ అందుబాటులో ఉండాలి. దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ దట్ ఎనీవన్ కేర్స్ ఫర్. ట్రాఫిక్ షుడ్ బి గుడ్. సో ఇవన్నీ మార్చాలి అంటే ఫస్ట్ ఒక సిటీ ప్లానింగ్ ఉండాలి, సిటీకి ఒక మంచి లీడర్షిప్ ఉండాలి. ఇంకోటి ప్రత్యేకంగా ఇవాళ వైజాగ్లో ఏంటంటే డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడము, క్రైమ్ పెరిగిపోవడము, ఎంపీ వైఫ్ కిడ్నాప్ కూడా, వైఫ్ అబ్బాయిని కూడా కిడ్నాప్ చేయడము, రకరకాల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ నాట్ అ గుడ్ ఎన్వైరన్మెంట్. సో వాట్ వీఆర్ ప్రామిసింగ్ ఇస్ దట్ ఫస్ట్లీ విల్ బ్రింగ్ బ్యాక్ లా అండ్ ఆర్డర్, విల్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ప్రైవేట్ అసెట్స్, టు పబ్లిక్ అసెట్స్. గంజాని, డ్రగ్స్ అనేది అసలు ప్రొలిఫరేషన్ విపరీతంగా తగ్గించేస్తాము. అండ్ ఓవరాల్ క్రైమ్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఏదైతే ప్రశాంతంగా ఉంది విశాఖపట్నం అనేది పేరుందో దాన్ని కాపాడుకోవాలి. We will do jobs creation చేస్తాము, ఐటీ, టూరిజము ఇండస్ట్రీలో. విల్ ఇంప్రూవ్ ద ఓవరాల్ ట్రాఫిక్ అండ్ రోడ్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. సో బేసిక్లీ ఈ 5 ఏళ్ళలో ఎంత చేయగలుగుతాము ఒక ఎత్తు అయితే, ద ప్లాన్ దట్ వీ డ్రా ఫర్ వైజాగ్ ఇన్ దీస్ 5 years షుడ్ సెటిల్స్ ఫర్ ద నెక్స్ట్ 30-40 years. దట్ ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే హైదరాబాద్ 20 years ago చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి ఒక రూట్ మ్యాప్ వేశారు, ఇవాళ 20 years later యూ కూడా హైదరాబాద్ నౌ. ఇట్ డజంట్ ఫీల్ లైక్ యువర్ హైదరాబాద్ గురించి సో అలాంటి ప్లానింగ్ మనం ఇక్కడ చేసుకుని, ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది? భీమిలి నియోజకవర్గంలో, పెందుర్తిలో, గాజువాక్లో, ఎస్కోట్లో అవుతుంది. కానీ సిటీలో ఉన్న 4 కాన్స్టిట్యూన్సీస్లో దేర్ ఇస్ నో ల్యాండ్. సో సిటీ అవుట్స్కట్స్లో చాలా ల్యాండ్ అవైలబుల్. అక్కడ మనం పెరుగుతాం. We will grow there. ఎలాగైతే గచ్చిబౌలి అక్కడ హైదరాబాద్లో పెరిగిందో, గచ్చిబౌలి భీమిలి అవుతుంది. టీడీపీ అండ్ ఇట్స్ అలయన్స్ పార్టీస్ అమరావతికి సపోర్ట్ చేస్తున్నారు క్యాపిటల్గా. లైక్ మీ అలయన్స్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఎగనెస్ట్గా ఉన్నారు కదా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఈక్వల్గా వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ యూ విల్ డూ? వైజాగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసేది ఇట్స్ అ ఫార్స్. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి అమరావతి క్యాపిటల్ ఉండకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే రీజన్ ఏమై ఉండొచ్చు? ఐ థింక్ దెర్ ఆర్ మెనీ రీజన్స్, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఐ హావ్ హర్డ్ క్లోజ్ డోర్స్ నాట్ ఇది ఏంటంటే, అక్కడ ఆల్ కమ్మా పీపుల్కి ల్యాండ్ ఉంది, అది అమరావతి వస్తే కమ్మోళ్ళకి డబ్బులు వస్తుంది అని ఒక ప్రచారం చేస్తున్నారు. బట్ మెనీ ఆఫ్ ద ఫార్మర్స్ హూ హ్యావ్ గివెన్ ల్యాండ్ ఆర్ ఆల్సో బిలాంగింగ్ టు SC, ST, BCs. సో ఐ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ అ కమ్మా సిటీ ఆర్ అ కమ్మా దిస్ థింగ్. బట్ అమరావతి డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ అనేది అన్ని పార్టీస్ ఒప్పుకున్న తర్వాతే మనం ముందుకెళ్ళాం. ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి గవర్నమెంట్ స్టాండ్స్ మార్చడం కరెక్ట్ కాదు. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ ఈజ్ నౌ సేయింగ్ అమరావతి కట్టడానికి డబ్బులు లేవు. సో అమరావతి కట్టడానికి డబ్బులు లేనప్పుడు మీరు 3 క్యాపిటల్స్ ఎట్లా కడతారు? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ సేయింగ్ ఈజ్ లైక్ ఆల్రెడీ ది సిటీస్ ఆర్ బిట్ డెవలప్డ్ అండ్ సో వీ కెన్ ఈజీలీ డెవలప్ విత్ ద లిమిటెడ్ కాస్ట్ అన్నమాట. సో అమరావతి అంటే లైక్ స్టార్టింగ్ అమరావతి క్యాపిటల్ చేయను అని చెప్పేసేయండి. మై పాయింట్ ఈజ్, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 3 క్యాపిటల్స్ కడతాం అంటున్నారు. ఈవెన్ ఇఫ్ వైజాగ్లో కాస్ట్ తక్కువ అవుతుంది, కర్నూలులో కాస్ట్ తక్కువ అవుతుంది, 3 is greater than 1 కదా. నువ్వు ఒక క్యాపిటల్ కట్టడానికి నీకు ఎక్స్ అయితే, నీకు 3 క్యాపిటల్స్కి
అట్లీస్ట్ 2x అవుతుంది కదా. ఆల్రెడీ రిసోర్సెస్ ఉన్నాయి కదా ఈ ప్లేసెస్ లో. లైక్ ఇప్పుడు అమరావతి కంటే మనం రోడ్స్ వేయాలి, లైక్ ఎయిర్వే కాదనట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అమరావతికి చీప్గా అవుతుందని. ఐఎమ్ సేయింగ్ వైసీపీ కూడా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా చేస్తాము అని అంటున్నారు ఇవాళ కూడా. ఏంటి, మేము వైజాగ్నే క్యాపిటల్ చేస్తాము, అమరావతిలో ఏమీ చేయం, అది అనండి అంటున్నా. నేను అనేది ఏంటంటే వైజాగ్లో ఉండండి అని చెప్పి 3 క్యాపిటల్స్ అనేది ఇట్స్ అ ఫెయిల్డ్ మోడల్, ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. సౌత్ ఆఫ్రికా కోట్ చేస్తారు, సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంటే మాకు 3 క్యాపిటల్స్ గిట్టుబాటు అవ్వట్లేదు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, చేయలేమంటున్నారు. సో వీఆర్ సెయింగ్ యూ చూస్ 1 క్యాపిటల్ అండ్ వీఆర్ సెయింగ్ చూస్ అమరావతి, ఎందుకంటే అక్కడ రైతులు 35,000 ఎకరాలు త్యాగం చేసి ఇచ్చారు. బట్ ద ఆర్గ్యుమెంట్ ఇస్ క్యాపిటల్ అయితే డెవలప్మెంట్ అవుతుంది కదా. ఐ ఆల్రెడీ ఇన్ అనదర్ ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూ నేను చెప్పాను దట్ ఇవాళ ఇండియాలో బాంబే ఇస్ ద లార్జెస్ట్ ఫైనాన్షియల్ సిటీ, బట్ ఇండియా క్యాపిటల్ ఢిల్లీ. యూఎస్లో లార్జెస్ట్ ఫైనాన్షియల్ సిటీ న్యూయార్క్, బట్ క్యాపిటల్ ఇస్ వాషింగ్టన్ డీసీ. సో డెవలప్మెంట్ అవ్వడానికి క్యాపిటల్ ఉంది అక్కడ. ఇన్ఫాక్ట్ యూఎస్లో వాషింగ్టన్ డీసీ కన్నా చాలా సిటీస్ ఉన్నాయి. న్యూయార్క్ ఉంది, లాస్ ఏంజలస్ ఉంది, శాన్ ఫ్రాన్సిస్కో ఉంది, షికాగో ఉంది, డాలస్ ఉంది, హూస్టన్ ఉంది. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ వైజాగ్ పీపుల్కి కావాల్సింది క్యాపిటల్ అనే బిరుదు కాదు, దే వాంట్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇక్కడ క్యాపిటల్ రావడం వల్ల ఏంటంటే గతంలో హైదరాబాద్ క్యాపిటల్ అయితే హైదరాబాద్ ఎంత బాగా డెవలప్ అయింది, వైజాగ్ కూడా అలా డెవలప్ చేస్తాము అని క్యాపిటల్ పదం వాడుతున్నారు. క్యాపిటల్ దానికి అవసరం లే. మీరు వైజాగ్ డెవలప్మెంట్ చేయడానికి ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు? నేను ఎక్కువ వరకు చూసేది ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియాలో మేము ఒక 10 బస్ స్టాపులు కట్టాము, మేము ఆ సైన్ బోర్డ్స్ ఐ లవ్ వైజాగ్ అని పెట్టాము, ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టాము. ఆల్ ఆఫ్ దీస్ హార్డ్లీ కాస్ట్ 5 lakhs, 10 lakhs, 15 lakhs. వాట్ కంపెనీస్ హ్యావ్ యూ గాట్? ఏం బ్రిడ్జెస్ కట్టారు మీరు? మెట్రో రైల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? లేకపోతే ఏదన్నా 6 lane 8 lane రోడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందా? దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ వేర్ వైజాగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారుతుంది కదా. చాలా మంది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తాను అంటున్నారు. సో ప్రెసెంట్ మీరు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు కదా. సో ఎట్ ఎనీ కాస్ట్ మీరు ప్రైవేటైజేషన్ని స్టాప్ చేయడానికి స్టాండ్ తీసుకుంటారు, లేకపోతే జస్ట్ ఓట్ పర్సంటేజ్ గురించే ప్రైవేటైజేషన్ స్టాప్ చేస్తామని చెప్తున్నారా? ఈ పర్టికులర్ ఇష్యూలో మాకు అడ్వాంటేజ్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలి అని మొదటిసారి సెంట్రల్ గవర్నమెంట్ అనట్లేదు, ముందు కూడా అంది. అండ్ అప్పుడు కూడా అన్నప్పుడు టీడీపీ అండ్ బీజేపీ వర్ ఇన్ అలయన్స్. యాక్చువల్లీ 1999లో వెన్ వీ వెంట్ టు ఎలక్షన్స్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వాజ్ నాట్ సచ్ అ మేజర్ ఇష్యూ, ఎందుకంటే అప్పుడు ప్లాంట్ స్టార్ట్ అయ్యే 8 years అయింది. 99లో టీడీపీ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి దాని తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేద్దామని అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ద ఎంపీ, ఎర్రనాయుడు గారు వాజ్ ద ఫ్లోర్ లీడర్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాజ్పేయి గారి దగ్గర ఇక్కడ యూనియన్ స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్ అందరినీ తీసుకెళ్ళి ఇది మాకు సెంటిమెంటల్ ఇష్యూ, ఇది ప్రైవేటైజేషన్ అవ్వకూడదు అని వాజ్పేయి గారిని ఒప్పించి అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకుండా అయ్యారు. ఇప్పుడు దిస్ ఇస్ అవర్ ట్రాక్ రికార్డ్. టీడీపీ ట్రాక్ రికార్డ్ ఇస్ బీజేపీతో అలయన్స్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు అది ఒక ఎలక్షన్ ఇష్యూ కూడా కాదు, అది మాకు అసలు ఓటు కూడా అడగలేము మేము ఆ ఇష్యూలో. మేము గవర్నమెంట్ లోపలికి వచ్చేసిన తర్వాత వచ్చింది ఇష్యూ. సో యాక్చువల్గా మాకు అసలు కమిట్మెంట్ లేకపోతే అప్పుడే వదిలేసేవాళ్ళం కదా. ఇప్పుడు సిమిలర్లీ ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో ఉంది, వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేసింది? హౌ హ్యాస్ ఇట్ స్టాప్? ఇప్పుడు ఇస్ దేర్ ఈవెన్ వన్ స్టేట్మెంట్ ఇన్ ద లాస్ట్ 5 years వేర్ యూ కెన్ ఎనీబడి కెన్ బిలీవ్ దట్ వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపింది? లేదు కదా. అంటే లెటర్స్ రాసామని చెప్పి అలా కాదు కదా. ఇప్పుడు ఏంటంటే లెటర్స్ రాశారు అంటే ఎవరన్నా లెటర్స్ రాస్తారు. ఆ లెక్కన స్పెషల్ స్టాటస్కి తెలుగుదేశం ప్రభుత్వం కూడా లెటర్ రాసింది, లేకపోతే ఇంకా దేనికి కూడా లెటర్ రాసింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైవేటైజేషన్ మన క్యాపిటివ్ మైన్స్ డైరెక్ట్గా అలొకేట్ చేసేలాగా అయితే లైక్ ప్రొడక్టివిటీ కాస్ట్, దట్ ఈస్ వన్ ఇష్యూ. ద అదర్ రిక్వెస్ట్ ఇవాళ స్టీల్ ప్లాంట్ లీడర్స్ నుంచి వచ్చింది ఏంటంటే స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ మైన్స్ క్యాపిటివ్ మైన్స్ ఇవ్వలేకపోతే స్టీల్ ప్లాంట్ని సేల్ లోపలికి, విచ్ ఇస్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్, దిస్ ఇస్ అ మచ్ లార్జర్ ఎంటిటీ, దాంట్లో చాలా స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. సో RINLని సేల్ లోపలికి మర్జ్ చేయండి. సేల్కి క్యాపిటివ్ మైన్స్ చాలా ఉన్నాయి, దాంట్లో ఒక మైన్ అప్పుడు వీళ్ళు RINLకి అలొకేట్ చేస్తారనేది కూడా ఇప్పుడు డిమాండ్ లాస్ట్ ఒక 1 year నుంచి మాట్లాడుతున్నాం. సో ఆ ఇష్యూ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫస్ట్లీ ఏంటి అంటే ఒక కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం ఉంటే ఎఫర్ట్ విల్ బి 100%. సో ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం ఏంటి అంటే ఎంపీస్ జనాలు ఇచ్చారు, ఎంపీస్ ఇచ్చిన తర్వాత వెళ్ళి మీరు సెంటర్లో అడగాలి కదా. ఇవాళ బీజేపీ ఏ బిల్ ప్రవేశపెట్టినా రాజ్యసభలో వేర్ బీజేపీ డస్ నాట్ హ్యావ్ మెజారిటీ, వైసీపీ ఈజ్ ఓటింగ్ ఫర్ దమ్ అన్ని ఇష్యూస్లో. నేను అనేది నువ్వు ఓట్ చేయడం తప్పు అని అనట్లేదు, ఓట్ చేసినప్పుడు తిరిగి ఏదో తీసుకో, మనకు కావాల్సినవి కూడా క్వశ్చన్ చేయాలి, అడగాలి కదా. మీకు ఓటు ఇస్తున్నాను, నాకు తిరిగి ఏమొస్తుంది? ఒక్కసారన్నా ఒక ఇంపార్టెంట్ బిల్ మీద మీరు రాజ్యసభ ఓటింగ్ చేసేటప్పుడు నేను ఈ బిల్కి ఓటు వేస్తే మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలి అని ఒక్కసారన్నా రాజ్యసభలో మాట్లాడాల్సిందిగా ఒక్క స్టేట్మెంట్ లేదు. వైజాగ్ ఐటీ హబ్ అనేది లైక్ నోట్ మార్క్ ద్వారా తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎక్కడ డెవలప్మెంట్ చూడట్లేదు. మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేస్తారు? లైక్
what kind of atmosphere you will create to attract those investments? రీసెంట్గా నేను కూడా ఐటీ కంపెనీస్ హెడ్స్తో కలిసాను. వాళ్ళు వెన్ దే కేమ్, వాళ్ళు 2014 to 19 మధ్యలో చాలా కంపెనీస్ వచ్చింది. చెప్పాను కదా ఇందాక 40 మేజర్ ఇన్ 300 స్మాల్ కంపెనీస్ అని. వాళ్ళు ఏం అడిగారంటే, మాకు 2014 to 19 ఇక్కడ రావడానికి చాలా ఇన్సెంటివ్స్ ప్రామిస్ చేశారు. ఇవాళ మేము ఎస్టాబ్లిష్ చేసి లాస్ట్ 7-8 years నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాం. ఈ లాస్ట్ 5 yearsలో మా ఒక్క ఇన్సెంటివ్ మాకు ఇవ్వలేదు. వీళ్ళందరూ బయటకు వెళ్ళి ఏం చెప్తున్నారు, మిగతా వాళ్ళ కాలీగ్స్కి ఆంధ్రాకి రావద్ది, ఇక్కడ వాళ్ళు మీకు మాట ఇచ్చినా మిమ్మల్ని చీట్ చేస్తారు. సో ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల ఐటీ కంపెనీస్ అంతా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. అందుకే నేను కూడా మొన్న ఐటీ హిల్స్ SEZలో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ రోడ్ ఖాళీగా ఉంది, చాలా ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆ ఇన్సెంటివ్స్ ఆనర్ చేసి మనం మళ్ళీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాము. ఈవెన్ ఎ సింపుల్ థింగ్ దట్ దే ఆస్ట్, ఐటీ ఎంప్లాయీస్కి మిడ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. మాకు బయటకు వచ్చినప్పుడు తినడానికి ఒక రెస్టారెంట్ ఉండాలి. ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా ఆ వేలో వెళ్ళడానికి లైక్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు అన్న, సేఫ్టీ లేదు. ఉమెన్ చాలా మంది భీమిలీ వైపు నుంచి కూడా వచ్చి స్ట్రీట్ లైటింగ్ లేదు అక్కడ లోపల సరిగ్గా, ప్రాబ్లం అయింది. సో నేను అనేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఫుడ్ లేట్గా ప్రొవైడ్ చేయండి, దాని తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ ఆప్షన్, లైటింగ్ పెట్టండి. సింపుల్ థింగ్స్ ఇస్ డోంట్ కాస్ట్ దట్ మచ్. రెస్టారెంట్ 10 PM నుంచి 12 AM దాకా జస్ట్ 2 hours ఎక్స్టెన్షన్ ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. యాక్చువల్గా రూల్ పొజిషన్ ప్రకారం 12 పర్మిషన్ ఉంది, కానీ ఇక్కడ పోలీసులు ఎవరు అలౌ చేయట్లేదు దాన్ని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వైజాగ్లో ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది డే బై డే. సో 4 మేజర్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్స్ ప్లాన్ చేశారు, లైక్ హనుమంతవాక, గాజువాక, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అవి DPR దగ్గర ఆగిపోతున్నాయి. సో ఫార్మ్ ద గవర్నమెంట్, యూ విల్ టేక్ దట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ కరెంట్లీ వైసీపీ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, ఓట్లు ఇవన్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు, సంక్షేమ పథకాలు చేస్తే చాలు అనుకుంటున్నారు. చాలు కాదు. అంటే మేము 25,000 kilometers ఆఫ్ విలేజ్ రోడ్స్, CC రోడ్స్ పంచాయతీ రాజ్లో 14 to 19 వేసాము. అప్పుడు ఆ గ్రామాల్లో ఎక్కడైతే ఎక్కువ రోడ్ వేసామో అక్కడ కూడా కొన్ని దగ్గర ఓటు పడలే. వాళ్ళు ఏంటంటే మార్పు కోసమో లేకపోతే ఛాన్స్ ఇద్దామనో ఏదో వేసారు ఓటు. ఇవాళ రోడ్లు రిపేర్ చేయకపోవడం వల్ల చాలా హారబుల్ కండిషన్స్కి అయిపోయినాయి. సిటీలో మనం ఇంకా అంత ఎక్స్పీరియన్స్ చేస్తలేదు, గ్రామాల్లో ఇంకా చాలా హారబుల్గా. సో వాళ్ళందరూ ఏంటంటే, రోడ్ వేసినప్పుడు దాని విలువ తెలియలేదు, కానీ 5 సంవత్సరాలు రోడ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇప్పుడు రోడ్ పాడైపోయేసరికి చాలా సఫర్ అవుతున్నారు. సో సిమిలర్లీ సిటీలో కూడా మీరు ఏంటంటే, బ్రిడ్జ్లు వేస్తే రోడ్లు వేస్తే ఓట్లు పడవు కదా అని అనుకుంటున్నారు, కానీ ట్రాఫిక్ కండిషన్ మీరు ఏమి ఇంప్రూవ్ అవ్వకపోతే డెఫినెట్గా దాని మీద నెగిటివ్ ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు సిరిపురం మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ రీసెంట్గా ఒక బ్యారికేడ్ పెట్టేశారన్నమాట. సో అదేంటంటే చాలామంది ఆ వేలో వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. లైక్ 2-3 kilometers మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తుంది, మద్దిలపాలెం వెళ్ళాలన్నా లేకపోతే ఆర్టీసీ కాంప్లెక్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారా? నాకు ఇందాక ఎవరో ఇంటర్వ్యూ చేస్తే అదే అడిగారు. అది ఈ కరెంట్ ఎంపీ అక్కడ ఏదో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆయన వాస్తు కోసమో దేనికోసమో ఆ రోడ్ జంక్షన్ని మార్చేశారు. అది అన్యాయం. సిటిజన్స్కి బెనిఫిట్ అయ్యేది మార్చేసుకుని స్వార్థ ప్రయోజనాల కోసం చేయడం కాదు. అది ఆల్రెడీ మా ఎమ్మెల్యేలు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేశారు. అది June 4 రిజల్ట్స్ వస్తే, అంతేకాదు మీరు ఏం చెప్పారంటే, మా ఎమ్మెల్యే June 4 రిజల్ట్స్ వస్తే June 4 నైటే ఆ జంక్షన్ మార్చేస్తాం. ఇప్పుడు రుషికొండ ఈజ్ లైక్ బర్నింగ్ టాపిక్. కొంతమంది టూరిజం అంటున్నారు, కొంతమంది గవర్నమెంట్ క్వార్టర్స్ అంటున్నారు. సో లైక్ మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ బిల్డింగ్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? అది యాక్చువల్గా రిసార్ట్ కడుతున్నారని అబద్ధం చెప్పి సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు. ఆ సీఎం క్యాంప్ ఆఫీస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సూటబుల్ టు అ రిసార్ట్ యూసేజ్. అలా అని మేము వీళ్ళలాగా తప్పు చేసి మళ్ళీ అది సీఎం క్యాంప్ ఆఫీస్ గానో క్యాంప్ ఆఫీస్గా వాడదలుచుకోవట్లేదు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రొడక్టివ్లీ. ఎందుకంటే 500 కోట్లు దాంట్లో డబ్బులు వేస్ట్ చేశారు. అండ్ ఇది మ్యాటర్ కోర్టులో ఉంది. వీళ్ళు కోర్టుని చీట్ చేసి కట్టారు. ఎందుకంటే కోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ఏంటంటే, హరిత రిసార్ట్స్ గతంలో 7 ఎకరాల్లో ఉంది, మీరు ఆ 7 ఎకరాలు రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి ఆ 7 ఎకరాలు రెనోవేట్ చేసుకోండి. కానీ ఆ 7 ఎకరాల నుంచి 1 ఏకర్ కూడా మీరు ఎక్స్టివేట్ చేయడానికి వీలు లేదు. బట్ వీళ్ళు అన్యాయంగా ఇంకో 15 ఎకరాలు కొండను తవ్వేసి అక్కడ కట్టేసుకున్నారు. సో దట్ ఈస్ చీటింగ్ ద కోర్ట్. సో ఇప్పుడు రేపు కోర్టు నువ్వు నాకు పర్మిషన్ దాట్ చేసావు కాబట్టి డిమాలిష్ చేయమని కూడా చెప్పొచ్చు. ఓకే, నా బాధ ఏంటంటే 500 crores ఆఫ్ పబ్లిక్ మనీ ఈస్ గోయింగ్ వేస్ట్. అంతే ఇర్రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. అంతే. రుషికొండ పక్కనే ఒక రోడ్డు ఉంటుంది అన్న, అది ఏంటంటే లైక్ ఆర్కే బీచ్కి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో, సో ఆ పక్కన రోడ్డు కూడా వైజాగ్ పీపుల్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అనమాట. ఈవినింగ్ అయితే సరదాగా వాక్కి వెళ్తారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. అండ్ ఇంకా అక్కడ డెవలప్ చేయొచ్చు, లైక్ ఫుడ్ కోర్ట్స్, స్మాల్ ఫుడ్ కోర్ట్స్ అయి పెడితే ఇంకా రుషికొండ బీచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రెజెంట్ అది క్లోజ్ చేశారు ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల. ఒకవేళ నేను విన్నది అదే కాదు, అది సీఎం క్యాంప్ ఆఫీస్ వస్తుంది కాబట్టి ఇంకెవరిని అలౌ చేయము, అది ఇంకా ప్రైవేట్ రోడ్ అయిపోతుంది అని అన్నారు. అది చాలా దురదృష్టం. ఎందుకంటే వేల మంది ఎవ్రీ వీకెండ్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి లేనివ్వకుండా చేయడం అనేది ఇట్స్ వెరీ సెల్ఫిష్ అండ్ వెరీ అన్ఫేర్. అది డెఫినెట్గా ఇంకా మీరు అన్నట్టు ఇంకా డెవలప్ చేసి అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెడితే ఇంకా చాలా లైవ్లీ అయిపోతుంది ఆ ఏరియా. విల్ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్. బాయ్.